ధ్యాన భారత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉండం దమ్మపేట మండలం మందలపల్లి గ్రామంలో శ్రీనివాసరెడ్డి గారి ఇంట్లో ఉండం మనం. మరి శ్రీనివాసరెడ్డి గారు ఈ ప్రాంతాన మరి ఎన్నో రోజుల నుంచి ధ్యానం చేపిస్తూ ధ్యాన కార్యక్రమాలు, శాకాహార ర్యాలీలు అని వృత్తిరీత్యా వ్యాపారం చేస్తూ ఉంటారు. ఆ వ్యాపారం చూసుకుంటూ, సంసారాన్ని చూసుకుంటూ, శాకాహార ర్యాలీకి అటెండ్ అవుతూ మరి ఎన్నో కార్యక్రమాలు ఈ ప్రాంతాన్ని చేయటం అవుతుంది. ఈ ప్రాంతంలో ఒక పిరమిడ్ కూడా నిర్మాణం చేస్తే బాగుంటుందని చెప్పేసి కొత్తగా పిరమిడ్ నిర్మాణం చేయటం కూడా జరిగింది శ్రీనివాసరెడ్డి గారు. మరి శ్రీనివాసరెడ్డి గారు ఈ ఏరియాలో ఒక 20 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తూ ఒక టాపీ మేస్త్రిగా వచ్చి అంచెలంచెలుగా ఎదుగుతూ మరి పిల్లలను చదివించుకుంటూ పిల్లలను కూడా మంచి పొజిషన్లో వాళ్ళు కార్యక్రమాలు పిల్లలు పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసి ఇంజనీరింగ్ చేసి ఉన్నారు. మరి సంసారంలో ఉంటూ ధ్యానం అనేది దేనికి అడ్డం రాదు, ఏ వ్యాపారానికి అడ్డం రాదు, ఏ సంసారానికి అడ్డం రాదు అని చెప్పేసి మరి వారి మాటల్లో మరి వారి చేతల్లో మనకి చూడటం జరుగుతుంది. వారింట్లో మనం ఉండం. మరి ఈరోజు సప్తాహాలు కూడా నడుస్తున్నాయి. మరి 40-50 మంది దాకా ఇక్కడ మరి మెడిటేషన్ చేయటం జరుగుతుంది. అలాంటి కార్యక్రమంలో ఈరోజు మనం శ్రీనివాసరెడ్డి గారు ఈ ధ్యాన భారత కార్యక్రమం చేయటం ఎంతో అదృష్టం. మరి మన ముందు ఒక మహిళ ఉన్నారు. మరి వారి మాటల్లో మరి వారి యొక్క ఎప్పటి నుంచి ధ్యానంలోకి వచ్చారు ఏంటి వారి మాటలే ఉందాం. అమ్మ నమస్తే. మీ పేరు ఏం పేరమ్మా? నా పేరు రజనీ అండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది దమ్మపేట గ్రామం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి జరిగేది, మీకు ధ్యానంలోకి ఏం జరిగింది? నేను దమ్మపేటలో 2018లో నా భర్త చనిపోయారండి. చనిపోయిన దుఃఖంలో నేను ఉండగా నాకు శ్రీనివాస్ గారి ద్వారా ధ్యానం అందించబడింది. ధ్యానంలోకి రండి అమ్మ, మీరు ధ్యానం చేస్తే మీకున్నటువంటి దుఃఖాలన్నీ పోతాయి, మీరు ఎంతో సంతోషంగా ఉంటారు, మీలో ఉన్న భయాలన్నీ పోతాయి అని చెప్పి శ్రీనివాస్ గారు నన్ను ధ్యానంలోకి తీసుకొచ్చారు. అలా ఆ రోజు నుంచి నేను ధ్యానం చేయగా నాకు కొంతకాలం ధ్యానం చేసిన తర్వాత నా వ్యక్తిత్వం కానీ నా వ్యక్తిత్వం చాలా ఇనుమడించింది. నా అనారోగ్య సమస్యలన్నీ నాకు పోయాయి. మంచి ఆరోగ్యం కలిగింది. నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత నాకు ఎలాంటి అనుభవాలు వచ్చాయో, నాకు జరిగినటువంటి ఈ సంతోషం, నా ధ్యానం చేసిన తర్వాత వచ్చినటువంటి సంతోషం, దుఃఖం పోయింది. ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. ప్రతిరోజు నిరంతరం నేను సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నాను. నాకు ఒక పాప ఉంది. నేను అంతకుముందు ఎలా ఈ పాపని, నా భర్త చనిపోయిన తర్వాత నేను ఈ పాపని ఎలా పెంచాలి, ఎలా చదివించాలి అనేటటువంటి భయం, ఆందోళన ఉండేవి. అలాంటిది ధ్యానం ద్వారా నాకు ఎంతో చక్కగా అందించబడింది. నేను ఈ ధ్యానం ద్వారా ఎంతో ధైర్యం వచ్చింది. ధ్యానం ద్వారా నేను ఈ ధ్యానంలోకి వచ్చి నేను ఎంత లాభం పొందానో అలాంటి లాభాన్ని ఈ దమ్మపేట ప్రజలందరికీ అందించాలని చెప్పి నేను కూడా సంకల్పం చేసుకొని ప్రచారం చేస్తున్నాను. ధ్యాన ప్రచారం సాగిస్తున్నాను. నేను ఈ మధ్య 40 రోజుల క్లాసు అటెండ్ చేశాను. నేను దాని ద్వారా కొంతమందిని, ఒక 10 మందిని నేను ధ్యానంలోకి తీసుకొని రాగలిగాను. ఇంకా ర్యాలీలకి వెళ్తుంటారమ్మా మీరు? నేను శాకాహార ర్యాలీలు ఎక్కడ జరిగినా సరే శాకాహార ర్యాలీలకి అటెండ్ అవుతూ ఉంటాను. పౌర్ణమి, అమావాస్యల ధ్యానాలకి అటెండ్ అవుతూ ఉంటాను. వాటి ద్వారా జరిగే మంచిని కూడా జనానికి చెప్తూ ఉంటాను. అలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఎక్కడ జరిగినా నేను అటెండ్ అవుతూ ఉంటాను. కడతాలు వెళ్ళారమ్మా? నేను కడతాలు వెళ్ళానండి, 2 సార్లు వెళ్ళాను. కడతాలు ఎలా అనిపించింది మీకు? కడతాలు వెళ్ళినప్పుడు కడతాల్లో అసలు అంత మందిని నేను మునిపెన్నడూ చూడనంత మందిని చూసిన తర్వాత నాకు చాలా బాగా అనిపించింది. ఇంత మందిని అసలు పత్రి సారు ఒక్కళ్ళు ఇంత మందిని, 1 లక్షల మంది, ప్రతిరోజు ఒక 50,000 మందికి శాకాహార భోజనం, అంతటి సామూహిక ధ్యానం, అంతటి ఒక వ్యవస్థని నెలకొల్పాలంటే ఆయన సాక్షాత్తు భగవంతుడి అయితేనే, భగవంతుడి రూపం అయితేనే ఇంతమందిని ఈ భూమి మీద ఒకేసారి శాకాహార
శాకాహారిగా మారుస్తూ, ఇంతమందిని శాకాహారిగా మారుస్తూ, ఇంతమంది చేత ధ్యానం చేయిస్తూ వాళ్ళ జీవితాల్లో ఎంతో అద్భుతంగా వాళ్ళ జీవితాలని నడిపిస్తున్నారు. అసలు ఆయన సాక్షాత్తు శివుడే అని నాకు అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి ఆయన చూసినప్పుడు, ఆయన ఫోటోలు చూసినప్పుడల్లా. సాక్షాత్తు శివుడే ఈ భూమి మీదకి ఈ రకంగా వచ్చాడేమో, 10 అవతారాల్లో ఈయన ఒక 11వ అవతారమేమో అని నాకు అనిపిస్తూ ఉంటుందండి. మరి ధ్యానం నేర్చుకున్నారు మీరు ప్రతిసారి నేర్చుకొని ఎంతోమందిని ప్రభావితం చేశారు, ధ్యానంలో ఎంతోమందికి నేర్పారు, మనం అందరం వచ్చినాం. మరి మీరు ధ్యానం నేర్చుకొని మీరు నేర్పారు ఎవరికన్నా? నేర్పానండి. ఎంతమందికి నేర్పారు? ఒక 10 మందికి నేను నేర్పానండి. ఆ 10 మంది అనుభవాలు కూడా తీసుకున్నామండి. మరి ఇప్పుడు ఇంకా మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఇక్కడ మీరు ధ్యానంలో? దమ్మపేటలో నేను ఇంకొక పిరమిడ్ ఒకటి పిరమిడ్ ఒకటి మేము నిర్మించాలని అనుకుంటున్నాం. దమ్మపేటలో పిరమిడ్ లేదు, ఉన్నాయిలే కానీ చిన్న పిరమిడ్లు. మేము ఒక పెద్ద పిరమిడ్ కట్టి దాని ద్వారా ప్రజలకు ఈ ధ్యానం యొక్క ఉపయోగాలు, ఎంతో మంది ఈ రోజుల్లో అనారోగ్యాలతోటి ఎంతో బాధలు పడుతున్నారు. అసలు ధ్యానం అనేది చాలా మందికి ఇంకా తెలియదు. అలాంటి వాళ్ళకి ఈ ధ్యానం గురించి ప్రచారం చేసి వాళ్ళందరినీ శాకాహారులుగా మార్చాలని, ఈ భూమాతని శాకాహారి అసలు ఒక హింస కూడా లేకోకుండా ఈ భూమాత ప్రశాంతంగా ఉండాలని నేను సంకల్పం చేస్తున్నానండి. మరి ఈ ఏరియాలో దమ్మపేట ఏరియా అంటే కొంచెం ఏజెన్సీ ప్రాంతం అంటారు. మరి ఏజెన్సీ ప్రాంతంలో మీరు ఎలా పోయి వాళ్ళకి ధ్యానం చెప్పగలరు? మీరు ఒక ఆడపిల్ల. నాకు ఆ ధైర్యం ఉందండి. ఆడపిల్ల అని కాదు, ఆడపిల్ల అయినా మగవాళ్ళైనా ఎవరైనా సరే ముందుగా ఒక వ్యక్తి ఈ సృష్టిలో వాళ్ళు మగవాళ్ళు ఎలా వచ్చారో ఆడవాళ్ళు కూడా అలాగే వచ్చారు. ఇద్దరు కలిస్తేనే పరమాత్మ ప్రకృతి ఎలా కలిస్తేనే విశ్వం అయిందో అలాగే పురుషుడు ప్రతి పురుషుల్లోనూ స్త్రీ ఉంటుంది, పురుషతత్వం ఉంటుంది, స్త్రీతత్వం ఉంటుంది. దాన్ని ఆ జ్ఞానం మనకి లేకపోబట్టి నేను స్త్రీని అనే ఒక బేలతనంతో అందరూ ఆగిపోతున్నారు. కానీ నాకు ఆ బేలతనం లేదండి. నేను ధ్యానంలోకి వచ్చాక నేను కేవలం స్త్రీని అని మాత్రం నేను అనుకోను. నాలో కూడా పురుషతత్వం ఉంది. ఆ తత్వంతో నేను ధైర్యంతో ముందుకు అడిగేసి నేను అందరికీ శాకాహారం గురించి కానీ ధ్యానం గురించి కానీ నేను ప్రచారం చేయాలని నేను అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మీరు శాకాహారిగా ఇక్కడ ఏమైనా కార్యక్రమాలు చేశారా? శాకాహారిగా ఇక్కడ శాకాహార ర్యాలీలు ఒకసారి ర్యాలీ చేసామండి. దమ్మపేటలో మేము శాకాహార ర్యాలీ చేసాము. ఇంకా చేయాలని అనుకుంటున్నారా? ప్రతి సంవత్సరం కూడా శాకాహార ర్యాలీలు పెట్టాలని, తర్వాత యోగా డే, తర్వాత మొన్న నిర్వహించినటువంటి మెడిటేషన్ డే, ఇవన్నీ కూడా మేము ఇక్కడ దమ్మపేటలో సామూహికంగా అందరినీ పిలిచి చెయ్యాలని నాకు సంకల్పం ఉంది. అయితే మరి ఈ ప్రాంతాన కొంచెం ఎస్టీ ఏరియా ఇది, వాళ్ళు ఎక్కువగా మాంసం తినటం బాగా వాళ్ళకి అలవాటు. మరి వాళ్ళకి మీరు ఎలా చెప్పగలరు? వాళ్ళకి మనం 41 రోజులు దాన్ని క్లారిటీగా వాళ్ళకి ధ్యానం చెప్తే చేయిస్తే వాళ్ళల్లో మార్పు వస్తుంది, కంపల్సరీ వస్తుందని నాకు అనిపిస్తుంది. అంటే 41 రోజు మీరు ధ్యానం చేపిస్తే ఆటోమేటిక్గా వాళ్ళే మారిపోతారు. మనం చెప్పవసరం లేదు. ఎందుకంటే శరీరంలో మార్పులు 20వ రోజు కాడ నుంచే స్టార్ట్ అవుతాయి, 7వ రోజు కాడ నుంచే స్టార్ట్ అవుతాయి. ప్రతి ఒక్కళ్ళ ఒకవేళ ఏ ఆరోగ్యం బాగోకపోతే వాళ్ళు చేసిన 3వ రోజు కాడ నుంచి వాళ్ళ శరీరంలో మార్పులు స్టార్ట్ అవుతాయి. అలా నేను చేయించాను, వాళ్ళ అనుభవాలు కూడా ఉన్నాయి ఇక్కడ. అలా నేను వాళ్ళ చేత చేయించాను, వాళ్ళ అనుభవాలు కూడా మనం తీసుకోవచ్చు. 3వ రోజు నుంచే వాళ్ళ శరీరంలో జరిగిన మార్పులు, వాళ్ళ షుగర్ పేషెంట్ల దగ్గర నుంచి, బీపీ పేషెంట్ల దగ్గర నుంచి, తర్వాత చాలా మందికి చిన్న చిన్న ఆస్మాలు అలాంటివి కూడా తగ్గినాయి అని చెప్పారు. 41 రోజుల్లో చాలా మంది ఉన్నారండి. ఓకే, ఇప్పుడు మరి ఇక్కడ ఎస్టీ ఏరియా కాబట్టి హాస్టల్స్ ఉంటాయి, స్కూల్స్ ఉంటాయి, గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ ఉంటాయి. వాటికి మీరు పోయి ఎప్పుడన్నా చెప్పారా మెడిటేషన్ గురించి? మెడిటేషన్ గురించి పిల్లలకి మేము ఆ సార్లకి చెప్పామండి, వెళ్ళి సార్లకి చెప్పాము. సార్లు మేము చేయిస్తాము, మాకు కూడా ఇప్పుడు చాలా వరకు దీని మీద అవేర్నెస్ వచ్చిందండి. చాలా మందికి తెలుస్తుంది. స్కూళ్ళల్లో సార్లు కూడా పిల్లల్ని ఒక అరగంట ఈవినింగ్ టైం కూర్చోబెట్టి చేయిస్తున్నారు. మేము అలా 2-3 స్కూల్స్ చూసాం, ప్రైవేట్ స్కూల్స్ ఏంటి చూసాము. మేము కూడా వెళ్ళి మీకు వీలు కానప్పుడు మమ్మల్ని పిలవండి, మేము వెళ్ళి చెప్తామని కూడా పిల్లలకి మేము ధ్యానం నేర్పిస్తామని కూడా చెప్పాము. నేర్పిస్తున్నాను కూడా కొంతమంది పిల్లల్ని.
మరి ఈ పిఎస్ఎస్ మూమెంట్లో ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు, శాకార్ జగత్తు, మరి పిఎంసి ఛానల్ కూడా ప్రతిసారి పెట్టడం జరిగింది. వీటి గురించి మీరు ఎలా ప్రచారం చేస్తున్నారు? మన పిఎస్ఎస్ఎంలో ఛానల్ ఉందని, ఈ ఛానల్లో మనకి చాలా కార్యక్రమాలు వస్తున్నాయి అని, టీవీ ప్రోగ్రాంలు, ధర్మ సందేహాలు కార్యక్రమం, సత్యదర్శన కార్యక్రమాలు మీరు చూడొచ్చని, సత్యదర్శనంలో చాలా మంది ఇలా ఎవరికి అయినా సందేహాలు, ధ్యానం చేసే వాళ్ళకి వచ్చే సందేహాల గురించి సత్యదర్శనంలో జరిగే మాస్టర్స్ చెప్పే వాటి గురించి చాలా మందికి వివరించాము. ఆ ఛానల్ చూస్తున్నారు చాలా మంది. ఆ ఛానల్ కోసం కూడా కొంతమంది డబ్బులు కడుతున్నారు, పెట్టించుకుంటున్నారు. ఆ ఛానల్ కావాలని పెట్టించుకుంటున్నారు. ఇంకా ఇప్పుడు ధ్యాన జగత్ బుక్స్ కూడా ఉంటాయి, అవి కూడా కట్టిస్తున్నారా మీరు? కట్టిస్తున్నాము. కేశవరాజు గారి ద్వారా అప్పుడప్పుడు కేశవరాజు గారు వస్తున్నారు, ఆయన ద్వారా ధ్యాన జగత్తు చందాలు కట్టిస్తున్నాము. మేము నెల ధ్యాన జగత్ బుక్ తీసుకొని వాటి ద్వారా చాలా మంది, కొంతమందికి వ్యక్తిత్వ వికాసం రావాలి అంటే ఈ బుక్ చదవండి అని ధ్యాన జగత్ బుక్ ని మేము ఇస్తున్నాము. మరి కడతాల్లో ఇప్పుడు పత్రికారు ఉండగా అందరికీ ధ్యానం గురించి చెప్పి చేసేవాళ్ళు, ఇప్పుడు పత్రికారు లేరు. ఇప్పుడు మరి మీరు ఎలా ప్రచారం కొనసాగిస్తున్నారు? ఇప్పుడు పత్రికారు ఆయన యొక్క ఈ మాస్టర్స్, ఆయన ఉన్నప్పుడు తయారైన మాస్టర్స్ ప్రతి ఒక్కళ్ళు పత్రిలేనండి. మనం పత్రికారు లేరు అనుకోవద్దు. ఆయన అందరికీ అందించారు ఆయన శక్తిని, ఆ శ్వాసని, ఆ శ్వాస మీద ధ్యాసని అది ఆయన నేర్పి అందరికీ అందించారు. దాన్ని ఆ పత్రికారు లేరన్న భావన ఎవరిలోనూ లేదు. ఆయన ఉన్నారు, మాతోటే ఉన్నారు అని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటున్నారు. అందరూ పత్రిజీలే, లేదు అనేది లేదు. ఓకే, థ్యాంక్ యూ అమ్మ. ఇంకా మీరు ఇప్పుడు రేపు ఎల్లుంట్లో పత్రిక మన శ్రీనివాసరెడ్డి గారిది పిరమిడ్ ఓపెనింగ్ ఉందని తెలిసింది. అప్పుడు మీరు శాఖా ర్యాలీ కూడా పెట్టాలని అనుకుంటున్నారా? అనుకుంటున్నామండి. 22వ తారీఖున పిరమిడ్ ఓపెనింగ్ చేసి శాకాహార ర్యాలీలు నిర్వహించి దమ్మపేట, మంగళపల్లి గ్రామాల్లో మేము తిరిగి విరివిగా శాకాహార ర్యాలీ చేసి మాంసాహారం వల్ల కలిగే దుష్ప్రభావాలని మేము అందరికి ప్రచారం చేయాలని సంకల్పించుకున్నాం. మరి గ్రామాల్లో కూడా చెప్పారా పోయి రమ్మని? ఆ గ్రామాల్లో కూడా మేము ప్రతిరోజు 2 వ్యక్తులు గ్రామాల్లో తిరిగి పాంప్లెట్లు పంచి దీని గురించి వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నాము. ఓకే, లాస్ట్గా ఎంతోమంది ఇప్పుడు మీరు మాట్లాడేది చూస్తున్నారు, వాళ్ళందరికీ మీరు ఏం సందేశిస్తారు చూసే వాళ్ళకి? ప్రతి ఒక్కళ్ళు ధ్యానం చేయాలి. ధ్యానం చేయక ముందు మీరు ఒక మామూలు పర్సన్, ధ్యానం చేసిన తర్వాత మీరు సాక్షాత్తు భగవంతుడే అని నేను వాళ్ళకి సందేశం ఇస్తాను. ఓకే, మరి పిఎంసి ఛానల్ గురించి మీ అభిప్రాయం? పిఎంసి ఛానల్ అంటే మన ఇంట్లో నిరంతరం జరిగే ప్రోగ్రాంలు, అసలు ఆ ఛానల్ గురించి మాటల్లో చెప్పలేమండి. ఎందుకంటే డైరెక్ట్గా మనం ఇంట్లోనే పెట్టుకొని పిరమిడ్లు, ఈ ధ్యానాలు, వాటి అవగాహన మనం ఇంట్లోనే పెట్టుకొని చూస్తున్నట్టుగా ఆ ఛానల్ని నిరంతరం 24 గంటల ప్రోగ్రామ్ వస్తూనే ఉంటుంది. టీవీ పెట్టామా అవే జరుగుతూ ఉంటాయి. వాటి గురించే నెక్స్ట్ ఏ ప్రోగ్రామ్ వస్తుంది అని చెప్పేసి మనం గబగబా వంట చేసుకోవడం, ఆ తర్వాత మళ్ళీ ఆ ప్రోగ్రామ్ చూడటం, తర్వాత ప్రోగ్రామ్కి మళ్ళీ వేరే పనులు ఏమైనా ఉండి చేసుకోవడం. ఆ విధంగా ప్రతిరోజు అందరికీ ఆ ఛానల్ ద్వారా మంచి ప్రోగ్రాము, అసలు దాని గురించి ఇక నిర్వచించలేమన్నమాట మనం ఇది అని, అంత మంచి జరుగుతుంది. పత్రికారిని ఎక్కడ చూశారు మీరు? నేను పత్రికారిని సత్తుపల్లి పిరమిడ్లో చూశానండి. సార్ని చూసినప్పుడు మీ అనుభూతి ఎలా ఉంది? సార్ను చూసినప్పుడు నాకు ఒక సాక్షాత్తు భగవత్ స్వరూపాన్ని చూస్తున్నట్టు ఒక చెప్పలేని అనుభూతి కలిగింది. ఆయన మునిపెన్నడో చూసినంత ఆ విధమైనటువంటి భావన నాలో కలిగింది. ఇంతవరకే నాకు పరిచయం ఉందా ఈయనతోటి అనిపించేటటువంటి భావన నాలో కలిగింది. ఓకే, థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ తల్లి. చూశారు కదండి, ఒక మహిళ ధ్యానం చేస్తే ఏం జరుగుతుందో మరి వారి మాటల్లో మనం విన్నాం. ఇంకొక శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, ఇంకొక మహిళ గురించి మనం మాట్లాడుకుందాం. వారి యొక్క మాటల్లో మనం విందాం. మహిళలు అంటే పత్రిసారు పెద్దపేట వేయటం జరుగుతుంది మహిళలకి. వాళ్ళు
ఏదైతే తెలుసుకుంటారో వాళ్ళు ఆ కుటుంబాన్ని మరి ఆ ఏరియాని వాళ్ళంతా తీర్చిదిద్దుతారని చెప్పేసి పత్రికారు చెప్పడం జరుగుతుంది. మరి ఇంకొక మహిళ మన ముందున్నారు, వారి మాటల్లో మనం విన్నాం. చెప్పమ్మా, నీ పేరు చెప్పు. అర్జున్. నా పేరు మహాలక్ష్మి అండి. మాది మందలపల్లి గ్రామం, దమ్మపేట మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఓకే. మాకు ఈ ధ్యానం పరిచయం అనేది శ్రీనివాసరెడ్డి గారి ద్వారా జరిగిందండి. 2 నెలల క్రితమే. ఆయన అంతకుముందు 2 ఏళ్ల నుంచి చెప్తూనే ఉన్నారు. మేము దాని గురించి అంతా పట్టించుకోలేదు. అది మా తప్పు అని ఇప్పుడు తెలిసింది మాకు. పిఎంసి ఛానల్ చూడండి అమ్మా, మీకు తెలుస్తుంది అన్నారు. మేము ఛానల్ చూడడం ద్వారా, అన్నయ్య గారు మాకు ఛానల్ పరిచయం చేయడం ద్వారా ఈ ధ్యానం గురించి తెలుసుకున్నాము. దానివల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి అనేది మాకు రోజు సాధన చేస్తుంటే తెలుస్తుందండి. మేము ఉదయం సాయంత్రం కూడా తెల్లవారుజామున 4:30 అది క్రమంగా పెంచుకుంటూ వచ్చాం. ఫస్ట్ 15 నిమిషాలు అలా స్టార్ట్ చేసి ఇప్పుడు ఎక్కువ టైం కేటాయించగలుగుతున్నాం. చేయడం వల్ల ఎంత మార్పు అనేది అది చేసిన ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. మీరు చెయ్యండి మీకు ఈ మార్పులు అని మనం చెప్తే చాలా తేలిగ్గా తీసుకుంటారండి ఏ వ్యక్తి అయినా. చేస్తేనే తెలుస్తుంది. అనుభవపూర్వకంగా తెలుసుకుంటేనే దానిలో ఉన్న అనుభూతి తెలుసుకోగలుగుతారు ప్రతి ఒక్కళ్ళు అనేది నా అభిప్రాయం అండి. మీకు ఏమో అనుభూతి కలిగింది? మీకు నేనంతకుముందు చాలా టెన్షన్లకు లోనయ్యేదానండి. అది మానసిక ప్రశాంతత ఫస్ట్ నా అనుభూతి అంటే మానసిక ప్రశాంతత. దానివల్ల మళ్ళా ఉన్న శక్తి మనం తెలుసుకోగలుగుతాం. మనం ప్రశాంతంగా ఉండగలిగితేనే కదా ఏదైనా సాధించగలుగుతాం అనేది. అదనేది నా స్వ అనుభవం అండి. నేను ధ్యానం ద్వారా తెలుసుకోగలిగాను. నేను పౌర్ణమి క్లాసులకు కూడా అటెండ్ అయ్యానండి. అప్పుడు చాలా ఆనందంగా ఉంది. నాకు సాధ్యమైనంత వరకు చాలా మందికి చెప్పాను ఇలా ధ్యానం క్లాసులకి రండి అని చెప్పి. మా పరిచయం ఉన్న వ్యక్తుల ద్వారా కానీ, మాకు మా వారు RSSలో చేస్తారండి, వాళ్ళు కూడా సూర్య నమస్కారాలు అవి ఎప్పుడు నిర్వహిస్తూ ఉంటారు ప్రతిరోజు. వాళ్ళకు ఉంటారు ఒక 40 మంది బ్యాచ్. వాళ్ళకు కూడా చెప్పారు ఈ ఛానల్లో అని ఈ ధ్యానం క్లాసులకు అటెండ్ అవ్వండి అని, రెడ్డి గారి ఇంటికాడ జరుగుతుంది సప్తాహ కార్యక్రమాలని అవన్నీ చెప్పారండి. అయితే మరి మీరు నేర్చుకున్నారు ధ్యానం, మళ్ళీ మీరు ఎవరికైనా బయట వాళ్ళకి చెప్పామండి, చెప్తున్నాం. మీరు నాన్ వెజ్ బంద్ చేశారు? 20 ఏళ్ళు అవుతుందండి మేము నాన్ వెజ్ ధ్యానం క్లాసులు ముందే బంద్ చేశారు. సహజంగా బంద్ చేసుకున్నాం. గాయత్రి మంత్రం ఉందండి మాకు, దానివల్ల 20 ఏళ్ల క్రితమే బంద్ చేసామండి. ఎనిమిది తింటాం అనేది లేదు అసలు. మరి బంద్ చేశారు. మరి వేరే వాళ్ళకి కూడా చెప్తున్నారా మీరు? చెప్పామండి. ఏది నాన్ వెజ్ తినకూడదు, నాన్ వెజ్ వల్ల నష్టాలు ఏంటి అని చెప్తామండి. మాకు నమస్కారం పెడతారు, ఏమితో మాట్లాడకూడదు, ఎన్ని తినొద్దని చెప్పిద్ది, లక్ష్మి ఉంటే ఇదే ఇక ఇప్పుడు అని మా బంధువులే మమ్మల్ని అవాయిడ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయండి దీనివల్ల, నాన్ వెజ్ వల్ల అని ఏంటని నేను చెప్పడం వల్ల. మరి ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు మీకు ధ్యానం నేర్పారు. శ్రీనివాసరెడ్డి గారికి ఎలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారు చెప్పండి టీవీలో. ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారి ద్వారా వచ్చారు కదా మీరు, మరి వారికి కృతజ్ఞతలు చెప్పండి. నాకు తెలిసి ఈ మండలంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆయనకి చాలా రుణపడి ఉంటారండి. ఎందుకంటే దీని గురించి తెలిసిన వాళ్ళు, దీని గురించి ఇంతకుముందు ఇక్కడ ఎలాంటి అవగాహన లేదు. అన్నయ్య గారు 3 ఏళ్ల నుంచి చెప్తున్నా గానీ మేము ఇంత పరిచయస్తులు అయినా గానీ మేము గుర్తించలేకపోయాం. అయితే దానికి ఫస్ట్ ఆయనకి మేము ఇది చేస్తామండి, కృతజ్ఞత చెప్పుకుంటాం. మాకు పరిచయం చేసినందుకు పిఎంసి ఛానల్ని కానీ పత్రిజీ గారిని కానీ ఈ ధ్యానాన్ని కానీ మాకు పరిచయం చేసినందుకు ఆయనకి చాలా కృతజ్ఞత చెప్పుకుంటాం. మేము ఎల్లప్పుడూ చెప్పుకుంటాం. మా ద్వారా వీలైనంత వరకు ఎక్కువ మందిని మోటివేషన్ చేసి ఈ కార్యక్రమానికి తీసుకొచ్చి మా కృతజ్ఞత అలా తెలుపుకోవాలని నేను అనుకుంటున్నానండి. మరి మీరు కూడా పిరమిడ్ కట్టాలని అనుకుంటున్నారు? పిరమిడ్ కట్టాలని అనుకుంటున్నారా మీరు కూడా? అవునండి, మా సార్కి చెప్పాము, దీని గురించి మాట్లాడాం. అన్నయ్య గారు పిరమిడ్ కట్టినప్పుడు మమ్మల్ని తీసుకొచ్చి చూపించారు. వాళ్ళ ఇంటి పైన కట్టినప్పుడు అక్కడ కూర్చొని మేము కూడా సాధన చేశాం. అన్నయ్య గారు, మేము, మా వారు, నేను కూడా ఇక్కడ సాధన చేశామండి. అన్నయ్య చెప్పేవాళ్ళు ప్రతి రోజు వచ్చి ఉదయం సాయంత్రం కూర్చుండమ్మా అని చెప్పేవాళ్ళు. అదే చెప్పుకుంటున్నాం, మేమే రాలేకపోయాం, ఉపయోగించుకోలేకపోయాం. దానికి ఫస్ట్ సారీ చెప్తాం అన్నయ్యకి, తర్వాత ఏమో మాకు సాధ్యమైనంత వరకు మందిని తీసుకొచ్చి మా కృతజ్ఞత తెలుపుకుంటాం అంతే. ఇప్పుడు మరి సారీ చెప్పవలసిన ఎక్కువ మందిని జనాన్ని తీసుకొచ్చి రానందుకు సారీ చెప్తానండి. ఎక్కువ మందిని తీసుకొచ్చి మా కృతజ్ఞత చెప్పుకుంటాం శ్రీనివాసరెడ్డి గారికి. ఇంకా మీరు ఈ మండలంలో మరి శ్రీనివాసరెడ్డి గారు ఎలా చేస్తున్నారో మీరు కూడా అలానే చేయాలి కదా, వర్క్ చేయాలి. ఏదైతే జ్ఞానాన్ని మీరు పొందారో ఇతరులకు కూడా అందించాలి కదా. అలాంటి దాంట్లో మీరు ఏం పెట్టుకున్నారు, ఏం చేయాలని అనుకుంటున్నారు? ఇంకా
మా వంతుగా మేమేం చేయాలంటే ఈ శాకాహార ర్యాలీ అనేది ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి మాకు తెలిసినంత వరకు మేము ఒక కనీసం ఒక 10 మందికైనా చెప్పగలిగి వాళ్ళని తీసుకురాగలిగితే, చెప్పడం ఎక్కువ మందికి చెప్తామండి, కానీ తీసుకురాగలగడం అనేది ఇంపార్టెంట్ ఇక్కడ నాకు తెలిసి. తీసుకురాగలిగి మా ద్వారా మేము ఆయన ముందు నిలబెట్టి ఆ ర్యాలీలో పార్టిసిపేట్ చేయించగలగాలి అనేది మేము నిర్ణయించుకున్నాం. ఓకే, ఇప్పుడు స్కూల్స్కి కాలేజీలకి వెళ్ళి ఏమన్నా మీరు శాకాహారం గురించి కానీ ధ్యానం గురించి అని చెప్తుంటారా? ఇప్పటి వరకైతే అలాంటిది లేదు కదా సార్, ఇప్పటి వరకైతే అలాంటిది ఏం చేయలేదు. ఇక ముందు చేయాలని ఒక సంకల్పం చెప్పుకుంటున్నాం. పిఎంసి ఛానల్ చూస్తుంటారా? రోజు చూస్తుంటాం, తెల్లవారుజామున 4:30 ఆ టైంకి చూస్తుంటాం. అన్నయ్య గారు చెప్పిన కాడి నుంచి చూస్తున్నాం మేము పిఎంసి. దాని ద్వారానే మనకి ఎక్కువ తెలిసింది అసలు ఎక్కడ ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, వాళ్ళ అనుభవాలు ఏంటి, ఇవన్నీ మేము పిఎంసి ద్వారానే తెలుసుకున్నామండి. మరి ఇప్పుడు చాలామంది చూస్తున్నారు, ఇప్పుడు మీరు మాట్లాడేది చాలామంది చూస్తున్నారు. 140 దేశాల్లో వెళ్తుంది ఇప్పుడు ఈ ప్రోగ్రాం, మనం చేసే ప్రోగ్రాం. వాళ్ళందరికీ మీరు ఏం సందేశం ఇస్తారు చెప్పండి? సందేశం ఏంటంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలండి. ధ్యానం చేస్తే మన శక్తి ఏంటి అనేది మనకు తెలుస్తుంది. మనం ఏదైనా సాధించగలుగుతాం అనేది, మనలో ఉన్న శక్తిని తెలుసుకోవాలంటే మనం సాధన చేయాలి. ధ్యానం, అది సాధన అనేది ధ్యానం ద్వారానే సాధ్యమవుతుంది. శాకాహారం కూడా ఉండాలి. శాకాహారం ఉండాలండి, ఉంటేనే అసలు మనం ధ్యానంలో కూర్చోగలుగుతాం. నా అనుభవం ఏంటంటే మొదటిగా చేయవలసింది శాకాహారం. సాధ్యమైనంత వరకు నాన్ వెజ్ మానేసి వెజ్లోకి వస్తేనే ధ్యానం పర్ఫెక్ట్గా చేయగలుగుతారు ప్రతి వ్యక్తి. కుదిరిద్దండి, అది మనకు పట్టు దొరికింది. ఎందుకంటే 20 ఏళ్ళు అవుతుందండి మేము మానేసి, మాంసాహారం మానేసి. నేను నా భర్త 20 సంవత్సరాలు అవుతుంది. మేము ఏదనుకుంటే అది చేయగలుగుతామండి. అది కారణం మేము అలా సాధువుగా ఉండబట్టే. ఓకే, థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ అమ్మ, నమస్తే. చూశారు కదండి, ఒక గృహిణి, మరి వంటింటికే పరిమితమైన గృహిణి, మరి వారు ధ్యానం చేసి శాకాహారిగా ఉండి మరి ఎన్ని పెను మార్పులు వారు తీసుకురావటం జరిగింది. మరి ఎన్నో కార్యక్రమాలు వాళ్ళు చేయాలి, ఇంకా నేను ధ్యాన ప్రచారం కూడా చేయాలి, శాకాహారం ప్రచారం చేయాలని చెప్పేసి మహిళామూర్తులు చెప్తున్నారు. ఇంకొక మహిళ మన ముందు ఉన్నారు, వారి మాటల్లో మనం విందాం. అమ్మ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ పేరు చెప్పండి. నా పేరు లక్ష్మీ ప్రసన్న అండి. మాది దమ్మపేట మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. నేను ధ్యానంలోకి వచ్చి 1 సంవత్సరం అయిందండి. మాకు దుర్గా అనే మా అక్క ఉన్నారు, తను పేరవరం వెళ్ళారండి పెద్దమ్మ దగ్గరికి. వెళ్ళి ఉగాదికి జరుగుతాయి కదండి, వెళ్ళినప్పుడు అక్కడ చూసొచ్చి విషయంగా చెప్పారండి. ఇలా అక్కడ పిరమిడ్ లో బాగా జరుగుతాయి కార్యక్రమాలు, అయ్యి ధ్యానం చేయడం వల్ల చాలా బాగుంటుంది, మానసిక ప్రశాంతత, శారీరక శ్రమ అన్ని తగ్గి ప్రశాంతంగా ఉండగలుగుతాము, చెయ్యమ్మా అని చెప్పారండి. ఎవరు? మా దుర్గానే మా అక్క. మీ అక్కగారు ఎక్కడ ఉంటారు? ఆవిడ ఇక్కడ దంపేటలో ఉండేవాళ్ళండి, విజయవాడలో ఉన్నారు. తర్వాత రజనీ గారు పరిచయం అయ్యారండి. ఇంకా మేము ముగ్గురం కలిసి సత్తుపల్లి పిరమిడ్కి వెళ్ళడం, అక్కడ చేసుకోవడం. తర్వాత ఇక్కడ దంపేటలోనే 41 రోజులు కార్యక్రమాలు పెట్టారు, చేసామండి. ఇంకా అలా చేయడం వల్ల బాగుందండి. నాకైతే టెన్షన్ బాగా ఎక్కువ అండి. లోపల టెన్షన్ పడుతూ ఉంటాను, బయటకు రిలీఫ్ గానే ఉంటాను. లోపల మాత్రం చాలా స్పీడ్ గా టెన్షన్ బాగా ఎక్కువగా ఉంటదండి. అసలు తట్టుకోలేను, ఎంత వేగంగా మనసు మైండ్ పరిగెడుతుందంటే అంత వేగంగా పరిగెడుతుంది అనమాట. అలాంటిది ధ్యానంలోకి వచ్చాక చేయడం మొదలు పెట్టాక టెన్షన్ తగ్గి మానసిక ప్రశాంతత, కొంచెం బ్రెయిన్ సాఫీగా ఇది అవ్వడం అన్నీ కూడా అలవాటు అయినాయండి. తలపోటు కూడా విపరీతంగా వచ్చేదండి, తలనొప్పి కూడా తగ్గి ఇప్పుడు నార్మల్ గా బాగుందండి. ఇప్పుడు చేయడం వల్ల కుదిరినప్పుడల్లా సత్తుపల్లి పిరమిడ్ దగ్గరికి వెళ్తామండి. ఇప్పుడు 41 రోజు అయిపోయాక మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నామండి. మరి ఎవరికన్నా చెప్పారమ్మా మీరు ధ్యానం? మా పక్కన ఉన్న వాళ్ళకి వీళ్ళకి చెప్పేవాళ్ళం అండి. క్లాసులకి రమ్మన్నప్పుడు అదే ఒక 10 మంది 15 మంది అలాగా చేసేవాళ్ళం అండి క్లాస్ అయ్యి. మరి మీ భర్త గారు చేస్తారా ధ్యానం? ఆయన లేదండి, ఆయన చేయడు. ఆయన చేయరండి. మరి మీరు బయటకు వెళ్తుంటే భర్త ఏమైనా ఇబ్బంది, మరి పోవటానికి లేదు అని చెప్పి ఆంక్షలు ఏం పెట్టరా? ఒక్కొక్కసారి అండి, ఒక్కొక్కసారి ఎందుకు ఇంట్లో పిల్లలు చిన్న పిల్లలండి స్కూల్కి అది వెళ్తారు,
ఇబ్బంది పడతారు కదా, ఒక అటు ఇటు టైం అటు ఇటు బయటకి ఎక్కడికైనా పిరమిడ్కి వెళ్ళినప్పుడు ఆలస్యం అవుతుంది కదా అనేవారు. ఇప్పుడైతే కొంచెం సపోర్ట్ చేస్తున్నారండి వెళ్తే. అంతకుముందు చేయలే, అంతకుముందు ఇదైనా ఇప్పుడు కొంచెం పర్వాలేదండి. నువ్వు వెళ్ళు సర్లే నువ్వు చేసుకో అని చెప్పి పంపిస్తున్నారు. మరి స్కూల్స్ కానీ కాలేజీలకు కానీ వెళ్ళి చెప్తుంటారా మీరు? అంటే ఇప్పటి వరకు లేదండి. అయితే మా అమ్మాయి ఇక్కడ గంపేట సెంట్ మేరీ స్కూల్లో చదువుతున్నాడు. అదే ఫీజు కట్టడానికి వెళ్ళినప్పుడు ఫాదర్తో మాట్లాడామండి. ఇలాగా మెడిటేషన్ చేస్తే పిల్లలకి బాగుంటుంది సార్, మీరు చెప్పండి, మా వాళ్ళు కూడా ఉన్నారు, ఒకసారి వచ్చి మేము చెప్తారు వచ్చి అని చెప్పండి. సరే మేడం చూద్దాము అన్నారండి ఫాదర్ గారు కూడా. ఇంకా మీరు ఏం చేయాలని అనుకుంటున్నారు ఇంకా ధ్యానంలో, ధ్యాన ప్రచారంలో? అదే అండి, ఇంటింటికి వెళ్ళి ధ్యాన ప్రచారం చేయాలని ఉందండి. ఈ శాఖాహార ర్యాలీలు కానీ ఏవైనా అదే పార్టిసిపేట్ చేసి ముందుకెళ్ళాలని ఉందండి. ఇంకా ప్రచారం చేద్దాం. ఓకే, ఇంకా ఓకే, థ్యాంక్ యూ అమ్మ. చూసారు కదండి, ధ్యాన భారత కార్యక్రమంలో మహిళలు మరి ధ్యానం చేసుకొని ఎన్ని వాళ్ళ అనుభవాలు చెప్పడం జరుగుతుంది. ఇంకొక మహిళ మన ముందుంటారు, వారితో మనం మాట్లాడుకుందాం. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి? నా పేరు రమాదేవి అండి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అమ్మపేట మాది. అయితే అండి, నాకు జ్ఞానం గురించి అసలు ఏమీ తెలియదు. 10 సంవత్సరాల క్రితం నుంచి నాకు షుగర్ బీపీ ఉన్నాయండి. అలాగా షుగర్ బీపీతో ఇంట్లోనే చేసుకుంటూ అలా ఉంటుంటే అలాగా భజనలు అలవాటైంది అంటే అలా భజనలకు వెళ్ళేదాన్ని. కానీ షుగర్ వల్ల చాలా ప్రాబ్లము, చాలా ఇబ్బంది పడేదాన్ని. అసలు ఏంటంటే కూర్చున్నా మనం ఎంత రక్త తిరిగి వచ్చినా ఏమి ఉండదు, పడుకుంటే చాలు కాళ్ళు మంటలు. ఆ మంటలకి రేతి రక్తమానం అసలు పడుకుంటే చాలు మంటలు, కూర్చుంటే ఉండవు. ఏంటి నా పరిస్థితి అని అది ఏడ్చేదాన్ని. అలాగే ఉండేది నా పరిస్థితి. రోజు రోజుకి ఇంకెక్కువయ్యి, తగ్గటం ఉన్నది లేదు. ఈ కాళ్ళు మంటలే కాకుండా ఇంకా వేరే చెయ్యి నొప్పి అని, కాళ్ళు నొప్పి అని, తెల్లవారు ఇయ్యే మెడ నొప్పి అని, తలకాయ పోటని, ఇలాగా మంటలే కాకుండా వీటితో ఇబ్బంది పడి తెల్లవారేపటికి కాళ్ళు లాగేటు, ఆకలింతలో అసలు ఒళ్ళంతా ఇంకా చెప్పలేమండి, అంత భారతంలో ఉంది. మరి ఇప్పుడు ఎలా ఉంది? చెప్తాను. అలాగా ఏంటంటే ఇంకా ఈ నొప్పులు గట్ట ఇదంతా ఇవన్నీ అసలు బాధపడలేక ఒళ్ళు నొప్పులు పిల్లలు పెట్టేసుకున్నా. అవి ఈట 12ంటికి అయితే మళ్ళీ రేపు 12ంటి దాకా కొంచెం నొప్పులు గట్ట లేకోకుండా అలాగా ఆ పిల్లలతోటే లేకపోతున్నా. ఇంట్లోనేమో ఒళ్ళు నొప్పులు పెళ్ళేసుకుంటే అయిపోతాయి కిడ్నీలు అనేవాళ్ళు. ఎప్పుడో కిడ్నీలు పోతే ఇప్పుడు నేను తిరగాలి కదా అని వాళ్ళకి చెప్పకుండా నేను ఒళ్ళు నొప్పులు పిల్లలకి నేనే తెచ్చుకుని బట్టలో పెట్టుకుని అలా వాడుకునేదాన్ని. అంతలాగా నా పరిస్థితి అలాగైంది. ఇంకా లాస్ట్కి వచ్చేప్పటికి గొంతుకు పోయిందండి, మాట పోయి ట్యాబ్లెట్ కూడా తిప్పుకోకుండా, భోజనం కూడా తిప్పుకోకుండా, గొంతుకంతా ఎందుకనో నొప్పి, భోజనం తిప్పుకోకుండా, బిడ్డ తిప్పుకోకుండా అలాగ వచ్చేసింది నా పరిస్థితి. వచ్చేసిన తర్వాత ఊళ్ళో డాక్టర్ టైఐడి అలాగే ఉంటుందమ్మా అన్నారు. టైఐడి టెస్ట్ చేయించుకుంటే టైఐడి లేదని వచ్చింది. ఏంటంటే ఎక్కడైనా పెద్ద డాక్టర్ చూపించుకోండి అన్నారు. ఖమ్మం వెళ్ళామండి. ఖమ్మం వెళ్తే ఆవిడ లోపల నోట్లోకి మిషన్ పెట్టారు. అది కంప్యూటర్లో సీట్ ఇచ్చింది. ఏమీ లేదని వచ్చింది. డాక్టర్ అమ్మ ఏమీ లేదమ్మా, రెస్ట్ తీసుకో అని, ఒక ఇంజక్షన్ లేదు, ఒక బిళ్ళ లేదు, 3 నెలలు రెస్ట్ తీసుకో అని అన్నారు. అదేంటి మేడం ఏమీ లేకపోతే నా పరిస్థితి ఏంటి అని అంటే, 3 నెలలు నువ్వేం చేస్తావన్నారు. ఇలా భజనకి వెళ్తానండి అన్న. పాడతావా అన్నారు. పాడతానండి అన్న. నువ్వు రెస్ట్ తీసుకోవాలమ్మా, పాడతాం గట్టా కాదు, 3 నెలలు మౌన వ్రతం చేయన్నారు. ఇంకా ఏమీ లేదన్నారు. వచ్చేసాము. ఇంకా భజనకి వెళ్తున్నారని దారంతా ఇంకా నేను బాధపడుకుంటూ వచ్చాను. వచ్చి అలాగే 3 నెలలు కూడా ఇంకొక రూమ్లో పని అంతా చేసుకుని ఒక రూమ్లో కూర్చుండేదాన్ని. ఇంకెవరితో మాట్లాడటం గట్టలేదు. అలా మౌన వ్రతం చేస్తా ఉండగా ఆ 3 నెలలు కంప్లీట్ అవుతున్నాయి అనగా ఒకరోజు బాగా ఒక నైట్ ఒళ్ళంతా కొబ్బరి వచ్చేసి బాగోలేదు. మా పక్కన ఆవిడ రజనీ మేడం ఎప్పటి నుంచో 6 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నారంట. ఆవిడ నేను మాట్లా చూసి ఏంటి అలా ఉన్నానంటే ఇలా చెప్పుకొచ్చాను నేను పడ్డాయని. అయితే నీవు శరీరం నీ కంట్రోల్లో ఉండలేదు, ఒకసారి ఇట్లా కూర్చో, పేడల్లో పెట్టుకో, కాళ్ళు క్రాక్ చేసుకో, కళ్ళు మూసుకొని శ్వాస మీద జాచి పెట్టని 1 గంట నేర్పారు. నేర్పుతాను. అప్పుడు దాకా ధ్యానం అంటే తెలియదు. ఈ భజనలు కట్టెళ్ళే కానీ ఎక్కడ చూసింది లేదు, నాదే లేదు. తన చెప్పడం అదే మొదటిసారి. అయ్యాల అమావాస్య ధ్యానం చాలా మంచిదంట. ఆవిడ చెప్తే తను మ్యూజిక్ పెట్టారు. 1 గంట నేర్పారు. గంట నేర్పిన తర్వాత
షాప్ కాడికి వెళ్ళిపోయారు. నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో మా పిల్లలు గట్ట చెప్పారు. మరి ఇంకైతే చేసుకోలేదా అన్నారు. 11 అయింది. 11ంటికి ఒక రూమ్లో కూర్చొని అలా చేసుకుంటుంటే అసలు 11ంటికి కూర్చున్నదాన్ని 3 దాకా కూడా అసలు తెలియదు. అసలు కూర్చున్నదే తెలియదు. నేను బాగా ఏంటో మొత్తగా ఉంది. అసలు ఆలోచన కూడా పోయింది. ఈ ఎంత 3ంటికి లేచినాక అప్పుడు బాగుంది. అసలు ఎంతో రిలీఫ్ అనిపించింది. అసలు అన్ని గంటలు కూర్చున్నా కూడా ఒక 2 నిమిషాలు లాగే అనిపించింది. ఇంకా అయాల చెప్పారు రజనీ మేడం. అయాల మళ్ళీ అమావాస్య రైతుగా ఇద్దరు ఇంట్లో చేసిన తర్వాత నుంచి ఇంకా నేను ఆయాల నుంచి ధ్యానం మొదలు పెట్టలేదు. ధ్యానం చేసుకుంటే అసలు షుగర్ కంట్రోల్కి వచ్చింది. షుగర్ కంట్రోల్కి వచ్చి ఈ మంటలు అసలు మంటలు లేవు. ఇప్పుడు పడుకున్న మంటలు లేవు. ఎన్నో ప్రాబ్లంలన్నీ కంట్రోల్కి వచ్చినాయి. అసలు ఎంతో బాగుంది. ఇప్పుడు షుగర్ బిళ్ళ వేసుకుంటా, బీపీ బిళ్ళ వేసుకుంటున్నా. షుగర్లో ఇన్ఫెక్షన్ వచ్చే బిళ్ళలు వాడేదాన్ని. ఇన్ఫెక్షన్ అంటే ఆ ఇన్ఫెక్షన్ కూడా తగ్గింది. అసలు చాలా ఆరోగ్యంగా ఉన్నాను. ఇంట్లో కూడా నన్ను ఎక్కడికి క్లాసులకి వెళ్తానంటే వెళ్ళమంటారు. ఆదివారం సత్తిపల్లి పిరమిడ్కి వెళ్తాను. ఏ వినాయకపురం ఏదైనా క్లాస్ ఉంటే వెళ్తాను. ఇంకెక్కడన్నా క్లాస్ ఉన్నా వెళ్తాను. అలాగా నా లైఫ్ చాలా బాగుంది. అంతకుముందు ఎన్నో బాధలు కదా, ఇప్పుడు అసలు ఏమీ లేవు. ఇప్పుడు అసలు అన్ని ట్యాబ్లెట్లు కంట్రోల్ అయ్యి ఏ ట్యాబ్లెట్లు ఇట్లా ఆరోగ్యం అయితే చాలా బాగుంది. నాకు ఇలాగ ఉందని కానీ నాకు తెలిసిన అందరికీ, భజనలో వాళ్ళకి, నా ఫ్రెండ్స్కి, చుట్టుపక్కల వాళ్ళందరికీ ధ్యానం గురించి చెప్తూ ఇంకా నేను కూడా చేస్తూ ఇలాగా చేస్తుంటే నాకు అన్నీ బాగున్నాయి, కంట్రోల్లో ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మ. చూసారు కదండి, మరి ఒక మహిళ ధ్యానం చేస్తే ఏం జరిగిద్ది అనేది వారి మాటల్లో మనం చెప్పుకున్నాం. మరి బీపీ, షుగరు అన్నీ కంట్రోలింగ్ అని చెప్పటం జరిగింది. మరి ఇంకొక మహిళ మన దగ్గర ఉన్నారు. వారి మాటల్లో మనం విందాం. అమ్మ చెప్పండి, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరు చెప్పండి. మందనపల్లి. అడు చూడండి, కెమెరాకి వెళ్తుంది. మందనపల్లి. పేరు చెప్పండి, మీ పేరు. నలగండ స్వరూపురాణి. స్వరూపురం. ధ్యానంలోకి ఎప్పుడు వచ్చారు? ఈ మధ్య చెప్పు, మాట్లాడండి. మొన్నేనండి వచ్చి. మీకు ఏ ధ్యానంలో ఏం జరుగుతుంది? హాయిగా ఉంది. ఇంకా పత్రిజీ గారు అయితే ఎప్పుడో చూసాం కదండి, ఎంత అసలు అవగాహన లేదు. ఎప్పుడు చూశారు పత్రిజీ గారిని? 20 సంవత్సరాల క్రితం ఇక్కడ పెట్టుకోండి. 20 సంవత్సరాల క్రితం సత్తుపల్లి అయితే వెళ్ళాము కానీ ఇంకా అప్పుడు ఎవరెవరు వెళ్ళారు? మా వారు నేనే. మీ వారు మీరు వెళ్ళారు? ఫ్రెండ్స్ని కూడా తీసుకెళ్ళాము, వెళ్ళాం వచ్చేసాం అంతే. మరి ఏం జరిగింది అప్పుడు పత్రిక గారిని చూసినప్పుడు? ఏమీ అంత అప్పుడు అవగాహన లేదు. ఇప్పుడు ఇక ఎక్కువ గుడికి పూజలు అయ్యి చేస్తున్నారు. నాకు ఇంట్రెస్ట్. మరి ధ్యానం చేస్తారా? ధ్యానం చేస్తే ఎలా అనిపిస్తుంది, మీకు ఏమనిపిస్తుంది? మీరు వస్తే శ్రీనివాస గారు వస్తే నాకు నేర్పండి, నేను నేర్చుకుంటాను అని ఆయనతో వచ్చారు సార్. వస్తే నేర్చుకుంటానండి, మీరు చెప్పండి అండి అంటే మా వారు కూడా అడిగారు శ్రీనివాస గారిని, మా మిస్సెస్ చేసుకుంటుందంటే మీరు ఒకసారి వీలు ఉన్నప్పుడు వచ్చి నేర్పండి అన్న. ఇక నేను అడగటం 2 రోజుల క్రితం కానించి క్లాసులు వచ్చేసింది. సప్తాహాలు క్లాసులు వచ్చేసి ఇంట్లో అటెండ్ అవుతున్నాం అంతే. ఓకే ఓకేనా, థ్యాంక్ యూ తల్లి. రండి రెడ్డి గారు, మీరు రండి. చూశారు కదండి, వాళ్ళు ఎన్నో సంవత్సరాల క్రితం 2006లోనే పత్రికారిని చూశారు. మళ్ళా ధ్యానం మర్చిపోయారు. మళ్ళా వాళ్ళని పునరుద్ధరణ జరగటం జరిగింది. మరి మన ముందు శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. మరి పిరమిడ్ కూడా కట్టేయటం జరిగింది. పిరమిడ్ కూడా ఓపెనింగు జరగబోతుంది, శాఖాహార ర్యాలీలు చేయాలని. మరి వారి మాటల్లో వారు ఎందుకు ఈ పిరమిడ్ కట్టేయాలని మీకు ఎందుకు సంకల్పం కలిగింది, మీ మాటల్లో చెప్పండి రెడ్డి గారు. పైకి పట్టు, పేరు శ్రీనివాసరెడ్డి అండి. గట్టిగా చెప్పు. శ్రీనివాసరెడ్డి, మాది నెల్లూరు జిల్లా. ఇక్కడికి టాపిక్ అనే నిమిత్తం వచ్చామండి. టాపిక్ పని చేస్తూ ఉండగా మనకి కొంచెం మనం ఎంత కష్టపడే వాళ్ళం కానీ శరీరం మనకు అంత యాక్టివ్గా ఉండేది కాదు. తర్వాత కొంతకాలానికి యోగా క్లాస్ ద్వారా యోగా గురువు పరిచయం అయ్యారు. యోగా గురువు ద్వారా మనం యోగా గురించి తెలుసుకొని మనం మంచి మార్గంలో యోగా మనకు అంత ఆరోగ్యం అని తెలిసింది. కొంతకాలం ఉన్న తర్వాత టీఎంసీ ఛానల్ చూడడం జరిగిందండి. టీఎంసీ ఛానల్లో మనలో అనంతమైన శక్తి ఉంది. ఆ శక్తి ద్వారా మనలో ఉన్న మంచి అన్ని యాక్టివేట్ అవుతున్నాయి. మనం దానివల్ల ఎంతో ఉపయోగం పొందుతున్నాము, ఆనందం పొందుతున్నాము అని తెలుసుకున్నామండి.
ఇక అన్ని అక్కడక్కడ క్లాసులకు అటెండ్ అయ్యేవారు. అయిన తర్వాత ఒక గురువు చెప్పే దాన్ని బట్టి మనలో కొంచెం చైతన్య శక్తి వచ్చింది. లోపల నుంచి అంతరాత్మ చేయండి, మీరు లోపల నుంచి అందరికి మంచి చేయండి, నలుగురికి తెలియని అవగాహన చేయండి అని లోపల నుంచి మన అంతరాత్మ చెప్తుందండి. ఇక అదే విధంగా ఆ అంతరాత్మ అంటే మేము పిరమిడ్ కట్టాలని తపన కలిగింది. అప్పుడు చిన్నగా 9 సైజు పిరమిడ్ కట్టాము. పిరమిడ్ కట్టి చేస్తున్నాం. తర్వాత అందరికీ ఈ శాకారం గురించి అందరికీ నిరంతరం చెప్తున్నాం. అందరూ మారండి, ధ్యానం చేయండి, ధ్యానంలో లాభాలు ఉన్నాయి, ధ్యానం వల్ల మన ఆరోగ్యం బాగుంటుంది, ఆనందం ఉంటుంది, మనకు అన్ని కష్టాలు మన సంతోషాలు అన్నీ మనలోనే ఉన్నాయి. మనలో ఉన్న బాధల్ని తొలగించుకోవాలంటే ధ్యానం ఒకటే మార్గం. ఈ మార్గాన్ని అందరికీ తెలియజేయాలనే తపంతో అందరికీ తిరిగి అన్ని చోట్ల తిరిగి చెప్తున్నాము. దానికి విధంగా అందరు గురువుల సమక్షంలో ఈ సప్తాహం జరుగుతుంది. 22 శాఖాహారాలు చేద్దామని చేస్తాము. శాఖాహారాలు దమ్మపేట మందరపల్లి అందరికీ చేసి అందరిలో పరివర్తన, అందరిలో ఆ చైతన్య శక్తిని మేలుకొల్పాలని అనుక్షణం తపనతో అందరికీ తెలియజేసి విశిష్టత పంచాలని, ఈ లోక కళ్యాణం కోసం మనం ఈ జన్మ తీసుకున్నందుకు ఈ భూమాతను పులకరించాలని అందరూ ధ్యానం చేసి ఈ భూమాత పులకరిస్తుందని తెలుసుకున్నామండి. అందరికీ విశిష్టత తెలియజేద్దామని తపన చేస్తాము. మీరు ధ్యానం ఎవరి ద్వారా వచ్చారు? ధ్యానం ద్వారా పిఎంసి ఛానల్ ద్వారా వచ్చామండి. పిఎంసిని చూసి వచ్చారు మీరు? మీకు ఎవరు లేరు? అదే మీ గురువు పిఎంసి ఛానల్ చూసి ధ్యానంలోకి వచ్చారు. ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ నేర్చుకున్నారు మరి ధ్యానం? ఇంట్లోనే నేర్చుకున్నారు? పిఎంసి ఛానల్ చూసామండి. తర్వాత మేము ఒక పౌర్ణమి ధ్యానానికి వెళ్దామని ఎక్కడికో మనకు అసలు అడ్రస్ తెలీదు. విజయవాడలో ఉంది అనుకున్నాం, ఖమ్మంలో ఉంది అనుకున్నాం. వెళ్దామని ఒక సత్తుపల్లి బస్సు ఎక్కాము. సత్తుపల్లి దగ్గర బస్సు ఖమ్మం అటు వెళ్దాం అనుకునేసరికి ఒక ముందు విజయవాడ బస్సు వచ్చిందండి. విజయవాడ బస్సు ఎక్కి అక్కడ మానసరోవరం పిరమిడ్ ఉంది, అప్పుడు వెళ్ళి ధ్యానం చేద్దాం, పౌర్ణమి ధ్యానం అనుకున్నాం. ఎవరు మీరు ఒక్కలేనా? ఒక్కలేను. తర్వాత ఆ బస్సులోనే మాకు గాంధీ గారని పరిచయం అయ్యారండి. విజయవాడ గాంధీ గారు. గాంధీ గారు బుక్ చదువుకుంటూ కూర్చున్నారు. మేము ముందు వెనక నుంచి వచ్చి ఎదురు సీట్ ఖాళీ అయితే అందులో కూర్చున్నాము. బుక్ చూసి ఏం చేస్తారు మీరు అంటే మేము ధ్యానం చేస్తామంటే మేము ధ్యానం కోసం వెళ్తున్నామని చెప్పామండి. అప్పుడు ఆ గాంధీ గారు మేము ఆగిరిపల్లి పిరమిడ్లో మాకు ప్రోగ్రామ్ ఉంది, రండి ఇక్కడికని ఫస్ట్ ఆగిరిపల్లి పిరమిడ్లో తీసుకెళ్లారండి. ఆ రోజు అక్కడ పౌర్ణమి ధ్యానం చేశాము. రాజుగారి పిరమిడ్లో గాంధీ గారి ద్వారా ఈ పరిశ్రమ తెలుసుకున్నాము. తర్వాత సత్తుపల్లి పిరమిడ్ కట్టారు అని చెప్పారు. సత్తుపల్లి పిరమిడ్ వెళ్ళి ధ్యానం చేసుకునే వాళ్ళం. అప్పుడు ఇంకా తయారవ్వలేదు, దగ్గర పెట్టుకోండి. అలాగా ధ్యానం చేసుకుంటూ మరి మొదటిసారి గాంధీ గారు మీకు ధ్యానం గురించి చెప్పడం అక్కడ తీసుకెళ్ళారు. తర్వాత మీకు కట్టాలని ఎలా అనిపించింది ఇక్కడ పిరమిడ్? మీరు అవన్నీ చూసిన తర్వాత చూసి పిరమిడ్ కట్టి కనీసం మనకి ఎక్కడ సత్తుపల్లిలో ఉందండి, ఇక్కడ మన దగ్గరలో లేదు, ఇక్కడ చుట్టుపక్కల వారు కనీసం ఇక్కడికి వచ్చి ధ్యానం అక్కడ వెళ్ళారు. అందరూ వచ్చి ఇక్కడికి వచ్చి ఈ పిరమిడ్ శక్తి ఉపయోగించుకోవాలని కట్టాలని సంకల్పం మనలో వచ్చిందండి. కట్టాము. ఇక వచ్చిన తర్వాత రమ్మని చెప్తున్నాము, కొంతమంది వినియోగించుకుంటున్నారు. అదే సంతోషంగా ఉంది. మీరు వ్యాపారం చేస్తుంటుంటారు. వ్యాపారం చేస్తాం. ఈ వ్యాపారానికి ఈ ధ్యానమే అడ్డం ఉండదు, అంటే ధ్యానం చేసుకోవచ్చు, వ్యాపారం చేసుకోవచ్చు. ఈ ధ్యానం చేస్తే అందరు దైవాలు తెలుసుకుంటామండి. మన వ్యాపారస్తులే దైవాలు. అసలు మన వ్యాపారం రాలేదని కదా, ఆ పరమాత్మే ఆ అందరి రూపంలో దైవ రూపంలో వస్తారు. అంత హ్యాపీ అందనమాట. ఇప్పుడు ఈ సందర్భంగా మీకు గాంధీ గారు అక్కడ తీసుకుపోయి చెప్పారు కదా, గాంధీ గారికి ఎలా కృతజ్ఞతలు చెప్పుకుంటారు మీరు? కనీసం మన ఈ మార్గంలో దైవత్వం మనం అంటే నేర్పిన గాంధీ గారికి ఎప్పుడు జన్మలో రుణపడి ఉంటాం. ఆయనకు సదా కృతజ్ఞతలు అన్నమాట. ఇంకా మీరు ధ్యానం చేస్తున్నారు, మీ పిల్లలు, మీ కుటుంబంలో మీ మిస్సెస్ వీళ్ళంతా మీకు సహకరిస్తున్నారా? కానీ కొంచెం అందరూ సహకరించకపోయినా కానీ సపోర్ట్ అండి. ఇప్పుడు వాళ్ళు వద్దు అంటే మనకు ఇంకా శ్రీరామ రక్ష ఇంకా ఉన్నట్టు అని ఇంకా పట్టుదలుతున్నాడు వాళ్ళు. అంటే ప్రతి వాళ్ళకి వెనక సపోర్టు. ఇలాంటి వద్దు అందరిలో లేదు కదా, కొత్త ఎందుకు అని అంటారు. కానీ
తర్వాత మనం చేస్తుంటే ఇంకా బెస్ట్ అనమాట, సహకరిస్తుంటుంటారు. సహకరిస్తుంటారు. ఫస్ట్ వాళ్ళకి సరిగ్గా అవగాహన లేదు, అవగాహన లేక మీ అంత అవగాహన లేక వాళ్ళు అవునండి, అది ఎందుకులే మనకని అంటుంటారు. మనం తెలుసుకున్న సత్యం అంటే పొందితే ఆనందం, పంచితే పరమానందం అని తెలుసుకున్నాం. మనం అందరికీ పంచాలనుకుంటున్నాం. ఆ పంచడం ద్వారా మనం పొందే ఆనందం అంతా ఇంత కాదు, ఆనందం పొందినకే ఆనందం తెలుసుకున్నాము. మరి ఇంకా ఈ మండలంలో మీరు కాకుండా ఇంకా ఎవరెవరు ఉన్నారు ఇక్కడ దమ్మపేటలో? అట్లా దమ్మపేటలో నుంచి మాకు బాగా సహకరించిన ఒక మాస్టర్ గారు అనవరెడ్డిపల్లి నుంచి వచ్చారు. ఈ ప్రోగ్రాం జరగడానికి కారణం మాస్టర్ గారే. ఎవరు? శ్రీనివాస్ మాస్టర్ గారే. ఆయన సదా కృతజ్ఞతలు. మందలపల్లి దమ్మపేట నుంచి రజనీ మేడం గారు ఉన్నారు. రజనీ గారు వాళ్ళతోనే ఈ కార్యక్రమాలన్నీ నడుస్తున్నాయి, వాళ్ళు నడిపిస్తున్నారు. అందరూ సహకారం, అదే గాంధీ గారు మీకు సపోర్ట్ చేస్తున్నారు. అందరూ సపోర్ట్, హనుమంతరావు గారు అందరూ వాళ్ళ సపోర్ట్తో మాకు ఏం తెలియకపోయినా చెప్తున్నారు, అన్ని విషయాలు చేపిస్తున్నారు. వాళ్ళకి సదా కృతజ్ఞతలు. మనం చేసే పనులు సాగం, మనం ఓన్లీ మనం మేము కాదు చేసేది, చేయించే వాళ్ళు వాళ్ళే, నేను మాత్రం నా మాత్రం అంటే అని తెలుసుకున్నాను. ఇంకా ఈ మండలంలో మరి ఇంకా ఏం చేయాలని అనుకుంటున్నారు? ఇప్పుడు పిరమిడ్ కట్టించారు, రేపు ర్యాలీలు చేయాలనుకున్నారు. ఇంకా మీ గోల్ ఏంటి? ఇంకా బాగా జనాల్లోకి ఎలా వెళ్ళాలని? నా ఊపిరి ఉన్నంత వరకు ప్రతి గ్రామం శాకారమయం అవ్వాలి, ధ్యానమయం అవ్వాలి. అప్పటి వరకు నిద్రపోరు మీరు? నిద్రపోకుండా దాని క్షణం దానికోసం నా జీవితం అంకితం చేస్తాను. మరి పిఎంసి ఛానల్ మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకుంటారు? మరి మీకు పిఎంసి ఛానల్ ద్వారా మీ గురువు ఎవరంటే పిఎంసి ఛానల్, ఇంతకుముందు పత్రికారు అనేవాళ్ళం. పిఎంసి ఛానల్కి కృతజ్ఞతలు. పిఎంసి ఆ ఇంటి ప్రతి ఇంటిలో పిఎంసి ఉంటుంది. ప్రతి ఇంటిని ఒక ఆదర్శంగా తీర్చిదిద్దుతుంది పిఎంసి ఛానల్. ప్రతి ఒక్కరు చూసి పిఎంసి వల్ల అందరూ ధ్యానమయం అవ్వాలి. పిఎంకి సదా కృతజ్ఞతలు. టీఎంసీ వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అది చూసే మనం ఈ మార్గంలో వస్తాము. అందరూ మనలో మంచి అనుకుంటాము, కానీ దాన్ని పొందితే కానీ దాని లోపల అంత అంతరార్థం ఉంది. టీఎంసీకి ఎప్పుడు కృతజ్ఞతలు. మరి పత్రికారిని చూస్తారా మీరు? పత్రికారిని ఎప్పుడు స్టేజ్ మీద చూసామండి. ఎక్కడ? పేరవరంలో చూసాం. ఎప్పుడు, ఏ సంవత్సరం చూసారు? 3 సంవత్సరాలు అవుతుందండి. పేరవరంలో చూసాము. ఇక అంతే, ఆయన దగ్గర రాలేదు. దగ్గరకు పోలా మీరు? చూశారు, దూరంగా ఉండి చూశారు. ఇప్పుడు పత్రికారు మరి దగ్గర ఉండి చూడలేదు. ఇప్పుడు మీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తుందా సార్ గురించి? అసలు సార్ అనుభవం మనలోనే అన్నీ నడిపిస్తున్నారండి. ప్రతి ఒక్కరిలో పత్రికారిని చూస్తున్నాను. ఎక్కడ అందరిలో ఎవరు కనపడ్డా పత్రికారే. మీకు అందరిలో పత్రికారే కనపడుతున్నారు. అందరు పత్రిజీలే. అందరు పత్రిజీలే. ఈ మా ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లాలని లోపల నుంచే చేయండి అసలు నిద్రకొని పోనట్లేదు. నిద్ర బానిట్లో మిమ్మల్ని అన్ని పనులన్నీ చేపిస్తుంది పత్రికారు. మా ద్వారా ఎంత గొప్పగా చేయించినందుకు మా సదా కృతజ్ఞతలు, ఆనంద బాష్పాలు. అందరికీ ప్రతి ఒక్కరు ధ్యానం చేయండి, ధ్యానంతో ఆనందాన్ని పొందండి. ఇదే మా ఆశయం. మరి కడతాలు వెళ్ళారు మీరు? కడతారు వెళ్ళామండి. ఎన్నిసార్లు వెళ్ళారు? కడతారు 2 సార్లు వెళ్ళామండి. ఇంకా అక్కడ చెప్తున్నా అంతా స్వర్గం. అక్కడికి వెళ్తే ఇంకో కాకి హంసలాగా అయినట్టు మనం పునీతులు వేస్తాము. అందరూ తప్పకుండా కడతారు వెళ్ళి ప్రతి ఒక్కరు వెళ్ళి ధ్యానం చేయాలి. మానవుడు మాధవుడు లాగా మారండి. మాధవుడు అయితే అదే మన ఆశయం. మనం పొందే ఆనందం అప్పుడే పొందుతాము. పత్రికారి ఆశయాలు ఏవైతే ఉండో ఆ ఆశయాలే మీ మీకు పత్రికారి అన్నీ మీలో ఉండి చేయించుకుంటుండు, ఆయనే చేయించుకుంటుండు. మీరు కాదు చేసేది, మీరు ఓన్లీ నిమిత్త మాత్రలు, ఒక ఇన్స్ట్రుమెంట్ మీరు. అసలు మనకేం తెలియదండి, చేయించేది ఆయనే, చేసేది ఆయనే. అవును. మరి ఇప్పుడు పిఎంసి ఛానల్లో మీరు లైవ్లో చాలామంది 140 దేశాలకు పోతున్నాయి. ఇది మనం మాట్లాడేది మీకు ఎలా అనుభూతి ఉంది ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే? ఓకే, మాకు కనీసం మాకు మేము చేసే ఈ చిన్న ప్రయత్నంలో ఇది అద్భుతం తెలుసుకొని అసలు ఉందా దానిలో అందరూ తెలుసుకోండి. మేము మాకు కొంచెం తెలిస్తే కొంచెం తెలియండి. అందరూ మేము కూడా సిడిఎస్ ద్వారా నేర్చుకుంటున్నాము.
మేము చెప్పేది ఏం చెప్పినా మంచిగా తీసుకోండి. అది సార్ లాస్ట్ ఒక క్వశ్చన్. ఎంతోమంది ఇప్పుడు చూస్తున్నారు ఈ లైవ్లో, వాళ్ళందరికీ మీరు ఏమేమి సందేశిస్తారు? ప్రతి ఒక్కరూ ధ్యానం చేయండి, ఆనందం పొందండి, అర్థం తెలుసుకోండి. ధ్యానం ద్వారా ఆరోగ్యం, ధ్యానం ద్వారా ఆనందం, ధ్యానం ద్వారా ముక్తి, ధ్యానం ద్వారా ఆరోగ్యం, ధ్యానం ద్వారా సమస్తం ధ్యానం ద్వారానే. ధ్యానంతో జ్ఞానం, జ్ఞానంతో ముక్తి. అంతే. మరి ఇప్పుడు రేపు 22వ తారీఖు మీరు పిరమిడ్ని ఓపెన్ చేస్తున్నారు. మరి ఇప్పుడు ఈ లైవ్ 140 దేశాలకు పోతుంది. మరి వాళ్ళందరినీ రమ్మనండి, చూసే వాళ్ళందరినీ. తప్పకుండా మా గ్రామానికి వచ్చి శాకాహార ర్యాలీకి పిరమిడ్ ఓపెనింగ్కి వచ్చి వెనకాల ఉండి నడిపించండి. అందరికీ ఆహ్వానం. ఓకే. మరి 140 దేశాలు వస్తే మీరు తట్టుకుంటారా? అంతమంది వస్తే అంతా గురువుగారు చూసుకోవటమే, మీరు కాదు. అన్నీ ఆయనే చూసుకుంటారు. ఓకే, ఇంకేనా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ రెడ్డి గారు. మరి చూశారు కదండి, ధ్యాన భారత కార్యక్రమంలో మనం శ్రీనివాస్ రెడ్డి గారి ఇంటి దగ్గర ఉన్నాం. వారి మాటలో ఎన్నో విషయాలు మరి తెలుసుకోగలను. మరి వారు ఆనంద భాస్పాలతో మరి నేను కాదు చేసేది, అంతా పత్రికారే చేపించుకుంటుండు, పత్రికారే చేస్తుండు అని చెప్పడం జరుగుతుంది. మరి వారి మాటల్లో ఎన్నో విషయాలు మనం తెలుసుకోగలిగినాం. ఇంకొక మాస్టరు మన దగ్గర ఉన్నారు, వారి మాటల్లో మనం విందాం. సార్ మీ పేరు చెప్పండి, మీరు ఎప్పుడు ధ్యానంలోకి వచ్చారు? పట్టుకోండి అర్జున్. ధ్యానంలోకి ఇంతకుముందు ఎప్పుడు వచ్చారు? 20 years బ్యాక్ వచ్చారు. మీ పేరు చెప్పండి. సత్యనారాయణ గారు. ఎక్కడ మీది? ఏ ఊరు? మందలపల్లి. ఓకే. అప్పుడు పత్రికను చూశారు మీరు? ఎవరు? ఫ్యామిలీతో వెళ్ళి. మరి అప్పుడు ఏమనిపించింది మీకు పత్రికను చూస్తే? తేజస్సు అది భగవంతుడి స్వరూపంలాగే తేజస్సు, ఆ తేజస్సులోనే ఆకర్షణ శక్తి. ధ్యానం చేశారా మరి అక్కడ సార్ దగ్గర, పత్రిక సార్ దగ్గర? ఎక్కడ చూశారు పత్రికని మీరు? సత్తుపల్లిలో చూశారు. అంటే పిరమిడ్ కాడకు చూసారా, వాళ్ళు ఎవరైనా ఇంటి దగ్గర చూసారు? కమ్యూనిటీ ఇది ఆర్య వైశ్య సత్వ బిల్డింగ్లో చూశారు. ఆహ్వానించారు మిమ్మల్ని కూడా అక్కడికి. అప్పుడు ధ్యానం చేశారు మీరు. ధ్యానం చేస్తే ఏమనిపించింది మీకు అప్పుడు? మరి అప్పటి నుంచి మీరు కంటిన్యూగా ధ్యానం చేస్తున్నారా? చేయట్లా? మరి మీ మేడం చేస్తుంది, మీరు చేయట్లా? ఎక్కువ మంది ఉంటే అవకాశం ఉంటుంది అనిపించింది. చేస్తే బాగుంటుంది. మరి ఇప్పుడు చేస్తారా? ఇప్పుడు కూడా బంద్ చేస్తారా మళ్ళా? ఎందుకు? ఇప్పుడు తెలిసింది మీకు, ధ్యానం చెయ్యాలని సంగతి తెలిసింది. ధ్యానమే ఒక పై మార్గం అని. సత్సంగాలు, గుడి పూజలు ఇది చేస్తున్నాము. బాబా గారి గుడి డైలీ ఉంటుంది. ఇంకా పై మెట్టుకి ఎక్కాలని, వాటికంటే పై మెట్టు ఇది ధ్యానం. ఇది PhD. పై మెట్టిని గ్రహించాం. తర్వాత ఈ పూజలు నాలెడ్జ్ ఇంకా పెరిగింది అనమాట. నాలెడ్జ్ పెరిగింది. 5th క్లాస్ నుంచి కొంచెం 10th క్లాస్ వచ్చినట్టు. ఇంకా ఏం చేయాలనుకున్నా ఇప్పుడు మీరు నేర్చుకున్నారు సార్ ధ్యానం. మరి నేర్చుకుంది ఇతరులకు పంచాలి కదా. మీరు ఒక గొప్ప గ్రేట్ మాస్టర్ ఈ మందలపల్లి ఏరియాలో. మీకు ఎంతోమంది పొలిటికల్ కానీ మామూలుగా రైతులు కానీ అందరూ తెలుసు. మరి వాళ్ళందరికీ చెప్పాలన్నా వద్దా? చెప్తారా? మరి చాలామంది వింటున్నారు ఇది. ఇప్పుడు లైవ్లో వెళ్తుంది ఈ ప్రోగ్రాం. మీరు మాట తప్పకూడదు. ఈ 3 రోజులు బట్టి అలా ఆలోచన వచ్చింది. మిస్టేక్ చేసుకుని ఆలోచన వచ్చింది. మండి మీద పెడదామని. రెడ్డి గారి దగ్గర చేసి ఇంకా అప్పుడే కాదు, 10 days కూర్చుని రెడ్డి గారి దగ్గర ఇంకా ఎక్కువ ట్రైనింగ్ కావాలి రెడ్డి గారి దగ్గర.
మీరే సీనియర్ రెడ్డి గారి కంటే. మందరపల్లి ఇక్కడ రెడ్డి గారు చేస్తారు, చేయాలని ఉంది, ఆ, అవకాశాలు కూడా ఉన్నాయి. ఉమ్. చేయాలని మన కోసం మేమే ప్రామిస్ మనకు ఒక అవకాశం సార్, ఇది అవకాశం కదా, మరి చేయాలా వద్దా? కంపల్సరీ చేయాలి. మరి చేస్తారా? మరి పిఎంసి సాక్షిగా చెప్పాలి మీరు. మరి చాలామంది వింటున్నారు, హాస్టల్ మాస్టర్స్ ఉంటారు. ఓకేనా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చూశారు కదండి, మరి ఒక మాస్టరు ఒక ధ్యానం చేసి నేను ధ్యాన ప్రచారం చేయాలా, ధ్యాన ప్రచారమే చాలా గొప్పది, పూజలు వ్రతాలు నోముల కంటే కూడా అవన్నీ నేను చేస్తాను, వాటికంటే కూడా ఇదే గొప్ప విషయం, అందుకని పై మెట్టు ఎక్కాలి కాబట్టి నేను ఈ ధ్యాన మార్గంలో రావటం జరిగింది అని చెప్పేసి వారి మాటల్లో మనం విన్నాం. ఇంకొక మాస్టర్ మన దగ్గర ఉన్నారు. సార్ నమస్తే. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరు? మీరు చెప్పండి. ఈ ఊరే మాది. పైకి రేపు. గత 20 సంవత్సరాలుగా మేము ఆధ్యాత్మిక జీవితంలోనే ఉంటున్నాము. ధ్యానం ఇంతకు ముందు కూడా చేస్తూ ఉంటాము. అప్పుడప్పుడు మా సోదర బృందంతో కలిసి కూడా ధ్యానం చేస్తుంటాము. ధ్యానం వల్ల మనిషిలో సామర్థ్యం పెరుగుతుంది అన్నమాట. ఏ కార్యాలైనా సాధించే శక్తి, పట్టుదల, దేన్నైనా ఓర్చుకునేటటువంటి సామర్థ్యము పెరుగుతుంటాయి. కేవలం ధ్యానం అనేది కొందరు ఆరోగ్యాలు బాగుపరచుకోవడానికో ఇంకా దేనికో అంటారు, అది కూడా ఉంటుంది. ధ్యానం వల్ల ఆరోగ్యాలు చక్కబడితే ఇవన్నీ ఉంటాయి. కానీ ఆత్మజ్ఞానాన్ని నేర్చుకోవడానికి, పరమాత్మను చేరుకోవడానికి ధ్యానం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఆ పందాలో అంటే ధ్యానము ఆత్మజ్ఞానం నేర్చుకోవడానికి అనేటటువంటి విషయంగా ధ్యానం చేస్తే ఇంకా చాలా లాభాలుండి ప్రతి మనిషిలో ఉన్నటువంటి పరమాత్మత్వం మేల్కొని సమాజానికి చాలా హితం జరుగుతుంది అనమాట. అలాంటి ధ్యానం అందరిలో జరగాలని నేను కోరుకుంటున్నాను. మరి మీరు చేస్తున్నారా? నేను ప్రతిరోజు ధ్యానం చేస్తాను, మా ఇంట్లో కూడా ధ్యానం చేస్తారు. ధ్యానం అంటే ఇలా శ్వాసను గమనించడం ఒక రకమైన ధ్యానం. అంటే అసలైన ధ్యానం నా ఉద్దేశంలో అనుక్షణం భగవంతుణ్ణి గుర్తుంచుకోవడం అనేది నిజమైన ధ్యానం అని నేను భావిస్తూ ఉంటాను. మరి ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు? మేము గత 5-6 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తూనే ఉంటాను. మీకు ధ్యానం చేస్తే ఏం జరుగుతుంది? మీకు ఏం జరిగింది? ఏదో ఒకటి జరగాలి కదా. ధ్యానం జరిగితే నాకు సమాజానికి ఎక్కువ సేవ చేసేటటువంటి సామర్థ్యం పెరిగింది. నాలో ఉన్నటువంటి కాంక్ష పరమాత్మ అందరిలో ఉన్నాడనే భావంతో సమాజానికి ఏదైనా చేయాలనే భావం ఉంటుంది. అది చేసేటప్పుడు వచ్చేటటువంటి ఒడిదుడుకులు, కష్ట నష్టాలు ఇవన్నీ ధైర్యంగా ఎదుర్కొని దాన్ని సామరస్యంగా పరిష్కరించుకునేటటువంటి శక్తి సామర్థ్యాలు నాలో పెరుగుతూ ఉన్నాయి. అయితే మీరు సమాజానికి ఏం చేశారు? ఇప్పుడు మా శ్రీకే హోమియో వైద్యాలయం ద్వారా మేము ప్రతి నెల ఉచిత హోమియో మందులు ఇప్పిస్తుంటాము. మధ్య మధ్యలో కూడా ఎవరికైనా అవసరమైనప్పుడు హోమియో సేవ చేస్తూ ఉంటాము. సోదర బృందం అందరితో కలుసుకొని మేము పరమాత్మ తత్వాన్ని ఒక సత్సంగం రూపంలో అందరితో పంచుకుంటూ సమాధిహితం కోసం మేము సేవ చేయడానికి, అంటే మమ్మల్ని మేము ఉద్ధరించుకోవడం కోసం, సమాజాన్ని ఉద్ధరించేది మనం ఏం లేదు కానీ మనం ఉద్ధరించుకోవడం కోసం మాత్రం నలుగురితో కలిసి సేవ చేయడానికి మాకు భగవంతుడు ఒక అవకాశం ఇచ్చాడు. పరమాత్మ ఒక సేవ, ఆధ్యాత్మిక సేవ. ఇంకా మరి ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు ఇప్పుడు? మనం ఏం చేసేది లేదు, పరమాత్మ మన చేత అన్ని చేపిస్తుంటారు. ఏది చేసినా సిద్ధంగా ఉండటం అనేది నేర్చుకోవాలనుకుంటున్నాం. మరి మన సంకల్పం కూడా ఉండాలి కదా చేయాలని. అదొకటి. ఇంకొకటి అందరితో కలిసిమెలిసి ఉండాలి. భేదాభిప్రాయాలు అవి లేకుండా సాధ్యమైనంత వరకు అందరితో ప్రేమగా మసులుకొని అందరితో నిజంగా అక్క చెల్లెళ్ళ అన్నదమ్ముల్లాగా మెసరటం నేర్చుకోవాలని ఇంకా మాకు చేత అవ్వలేదు. అది సాధించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా ఏమైనా చెప్పాలని ఉందా? మీరు చాలా మంది చూస్తున్నారు, పిఎంసి ఛానల్ ద్వారా మేము చూస్తుంటాము, మంచి మంచి విషయాలు అందరికి తెలియజేస్తూ ఉంటారు. పత్రి గారు కూడా ఈ ధ్యానం అనే దాని పట్ల చాలా అలుపెరగని సేవ ఆయన చేస్తున్నారు. ఆయన మార్గంలో వారియర్స్ లాగా అందరూ కూడా చేస్తున్నారు. ఈ ధ్యానం అనేది ఒక జ్ఞానం వైపుకి మళ్ళించి ఇంకా వ్యక్తుల్లో నైతిక ప్రవర్తన, ధర్మాచరణ, సేవ ఇట్లాంటి గుణాలు ఎక్కువ ప్రచురింపజేయాలనేది నా ఉద్దేశం. కేవలం అందరూ ఆరోగ్యాలు బాగుపడిపోతాయి, రోగాలు తగ్గుతాయి అనేది నిజమే. చిన్న అలా చెబితేనే వీళ్ళు కూడా వస్తారు. ఫస్ట్ మొత్తం పెట్టిగా అలా చెప్తేనే వస్తారు. ముందే మీరు ధర్మాచరణ, ముందే మీకు సేవ, ముందే లాభ ధర్మంగా ఉండాలి ఇట్లాంటి చెప్తే రాకపోవచ్చేమో. కానీ మెల్లిగా అలాంటి కాజుతో మొదలుపెట్టి ప్రతి వ్యక్తిని కూడా సంస్కరించాలి ధ్యానం ద్వారా.
ఓకే. సంస్కరించి సమాజహితానికి పాటుపడటమే అసలైన పరమాత్మ లక్ష్యం. ఈ లక్ష్యం వైపు అందరూ మళ్ళాలని చెప్పి నేను ఎప్పుడు భగవంతుని ఇదే ప్రార్థిస్తుంటాను. ఇప్పుడు కూడా ఇదే తెలియజేస్తున్నాను. ఓకే. ఇప్పుడు చాలామంది చూస్తున్నారు మీరు మాట్లాడేవి, వాళ్ళందరికీ మీరు ఏమని సందేశిస్తారో చెప్పండి. చాలా మంది అందరికీ ఏదో ఒక దేవుడు అంటే ఇష్టం. అనేక రకాల మతాలు ఉన్నాయి, ఏ మతం వాళ్ళకి ఆ దేవుడు అంటే ఇష్టం. కానీ ఆ దేవుడు కేవలం విగ్రహాల్లో, ఫోటోల్లో, గుళ్ళల్లోనే కాకుండా అంతటా తానే అన్ని జీవుల్లోనూ ఉంటాడు. అంతటా తానే అన్ని జీవుల్లో ఉన్నటువంటి భగవంతుని గుర్తించి ఏ జీవికి హాని చేయకుండా సాధ్యమైనంత వరకు ప్రతి జీవికి మేలు చేస్తూ ఇతరుల నుంచి వచ్చేటువంటి కష్ట నష్టాలు కూడా ప్రేమతో ఓర్చుకుంటూ సమాజ హితం కోసం పాటుపడటమే పరమాత్మ లక్ష్యం. ఆ లక్ష్యం కోసం అందరూ కూడా అది తెలుసుకొని ఆ విధంలో భగవంతుని సేవించాలని చెప్పి మా గురుదేవులు పరమపూజ్య ఆచార్య ఎగ్రాల భరద్వాజ మాస్టర్ గారు కావచ్చు, పరమపూజ్య ఎగ్రాల కృష్ణమాచార్యులు గారు కావచ్చు, వీళ్ళందరూ ఇలా సమాజానికి సేవ చేసినటువంటి మహనీయులు అనమాట. వాళ్ళ పందాలు మేము నడుస్తున్నాము. ఎవరి గురువులు వాళ్ళకు ఉండొచ్చు. ప్రతి గురువు లక్ష్మి ఇదే. గురువులు వేరే, రూపాలు వేరైనప్పటికీ కూడా గురుతత్వం ఒకటే. ఆ గురుతత్వంలో అందరూ కూడా ఇట్లాంటి మంచి అవగాహనతో కూడినటువంటి ఇతరులకు మేలు చేయటం, ఇతరులకు కీడు చేయకుండా ఉండటం, అబద్ధాలు చెప్పకుండా ఉండటం, ధర్మాచరణ, ధర్మమైనటువంటి వ్యాపారాలు ఎక్కడ వాళ్ళు అక్కడ అలా చేస్తూ సమాజానికి హితం చేసేటటువంటి పనులు చేస్తే పరమాత్మ మెచ్చుకొని మనం తొందరగా మహనీయుల దగ్గరికి తీసుకెళ్తారు అన్నమాట. అలాంటి వ్యక్తుల్ని మాస్టర్స్ కూడా పట్టుకొని ముందుకు నడుపుతూ ఉంటారు. మీరు పిఎంసి ఛానల్ చూస్తుంటారు? చూస్తుంటారు. మీకు చూస్తే దాంట్లో ఏది బాగా నచ్చింది? ఈ ధ్యానం గురించి చెప్పే విషయాలు బాగా నచ్చుతాయి. ఈ భక్తులు వాళ్ళ జీవితాల్లో మార్పు, ఇంతకుముందు ధ్యానానికి ముందు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారనే విషయం, అవన్నీ ధ్యాన దివ్య జీవితం అవన్నీ బాగా నచ్చుతాయి నాకు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. వాసుదేవ. థ్యాంక్ యూ సార్. చూశారు కదండి, ధ్యాన భారత కార్యక్రమంలో మరి ఎంతోమంది మహానుభావులు వాళ్ళ యొక్క అభిప్రాయాలు, వాళ్ళ యొక్క వ్యవహారాలు, మరి వాళ్ళ యొక్క విశేషాలని కూడా వాళ్ళ యొక్క అనుభవపూర్వకంగా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మరి మనం ధ్యాన భారత కార్యక్రమాలు ఇంకా ఎన్నో కార్యక్రమాలు మనం చేయాలా. ప్రతి రాష్ట్రం, తెలుగు రాష్ట్రాల్లో, ప్రతి మండలం, ప్రతి జిల్లాల్లో మనం తిరుగుతూనే ఉండాలా. మరి ధ్యాన భారత కార్యక్రమంలో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క వాళ్ళ అభిప్రాయాలు మరి మనం పోలేము కాబట్టి, అంటే ప్రతి వాళ్ళు కూడా పిఎంసి ఛానల్కి రాకుండా మరి ఎంతోమంది ఇంటి దగ్గర ఉంటారు, వాళ్ళకి పనుల్లో ఉంటారు, ఉద్యోగాల్లో ఉంటారు. వాళ్ళ దగ్గరికి మరి పిఎంసి ఛానల్ వచ్చేసి ప్రతి నిత్యం కూడా మరి తిరుగుతూ ఉంటుంది. సత్య దర్శనాన్ని మనం అందిస్తున్నట్టుగానే ధ్యాన భారత కార్యక్రమం కూడా నడుస్తుంటుంది. మీ అభిప్రాయాలు, మీ ఏదన్నా తెలియాలని చేసుకుంటే మరి చెప్పొచ్చు, మన పిఎంసి ఛానల్కి చెప్పొచ్చు. ధ్యాన భారత కార్యక్రమం ఇంకొకసాట మనం వారి దగ్గర మనం కలుసుకొని వారి యొక్క అనుభవాలు మనం తీసుకుందాం.